అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు మరో శుభవార్త. కనీస పెన్షన్ అనేది 9,000. మరి పూర్తి అప్డేట్ అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడనప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి తెలుపుదాము. కేంద్ర ప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయం అయితే తీసుకుంది. యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ తీసుకొస్తున్నట్టు తెలిపింది. ఇది 2025 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. ఈ స్కీమ్ ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గ్యారంటీ పెన్షన్ అందించనున్నారు. ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగులు కూడా ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ఈపీఎస్ కింద కనీస పెన్షన్ను పెంచాలని కేంద్రాన్ని కోరుతున్నారు. ప్రస్తుత కార్మిక ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖ దృష్టికి 9,000 కనీస పెన్షన్ అందించే ప్రతిపాదన తీసుకెళ్లింది. డిఏ పెంపు కూడా చేయాలని పెన్షనర్ల సంఘం విజ్ఞప్తి చేసింది. ఇక ఈపీఎస్ 95 పెన్షనర్ల కోసం కేంద్రం ఇప్పటి వరకు 7,500 పెన్షన్ పెంపు డిమాండ్ అయితే పరిశీలిస్తుంది. గతంలో రూ. 1,000 కనీస పెన్షన్గా ఉండగా ఇప్పుడు పెంచాలని కేంద్రం భావిస్తోంది. 2014లో నుంచి ఎటువంటి మార్పులు లేవు. 75 లక్షల పెన్షనర్లు ఈపీఎస్ పరిధిలో ఉన్నారు. పెన్షనర్ల సంక్షేమ సంఘం కేంద్రాన్ని కోరుతూ లేఖ రాసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కూడా ఈ విషయాన్ని వరకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఇక మహారాష్ట్ర కేంద్రంగా పనిచేస్తున్న నేషనల్ అజిటేషన్ కమిటీ కూడా 7,500 పెన్షన్ పెంచాలి అని ఢిల్లీలో నిరసనలు చేపట్టింది. 78 లక్షల రిటైర్డ్ పెన్షనర్లు, తమ 2.5 కోట్ల ఇండస్ట్రియల్ సెక్టార్ ఉద్యోగులు ఇందులో అయితే ఉన్నారు.